సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 మూవీతో బిజీగా ఉన్నారు. సాధారణంగా రాజమౌళి మూవీ అంటేనే ఓ స్పెషల్. జక్కన్న ఎవరైనా హీరోతో మూవీ చేస్తున్నారంటే తక్కువలో తక్కువ రెండేళ్లైనా వరుసగా డేట్స్ ఇవ్వాల్సిందే. ఈ సినిమా గురించి పక్కన పెడితే నెక్స్ట్ మూవీపై అప్పుడే ఫోకస్ చేశారు మహేష్ బాబు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మహేష్ కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేఎల్ నారాయణ ఈ సినిమాలో భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా ఎస్ఎస్ఎంబి 29 పూర్తవడానికి 3 ఏళ్లకు పైగా సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎలా అయితే గుర్తింపు తెచ్చుకున్నారో ఎస్ఎస్ఎంబి 29 తర్వాత మహేష్ బాబుకు అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ తన కెరియర్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబు ఈ ఏడాది ఆఖరికి తన నెక్స్ట్ మూవీపై సైన్ చేయనున్నారని, అది కూడా పాన్ ఇండియా డైరెక్టర్తోనే ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా పూర్తయ్యాక మహేష్తో సినిమా చేయాలని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందని, అందులో భాగంగానే ఇప్పటికే మైత్రి నిర్మాతలు మహేష్కు భారీ అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారని తెలుస్తోంది. కెరియర్లో ప్రతి సినిమాను బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకునే మహేష్ ఈ మూవీ విషయంలో కూడా అలానే టైం తీసుకుని డెసిషన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఓ స్టార్ డైరెక్టర్ను ఎంచుకోవాలని చూస్తున్నారట. మహేష్ పర్మిషన్ రాగానే స్క్రిప్ట్ డైరెక్టర్ లాక్ అవుతారని తెలుస్తోంది. కాగా గతంలో మైత్రి మూవీ మేకర్స్తో కలిసి మహేష్ శ్రీమంతుడు, సర్కార్ వారి సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైంది.